అట్లనే ఇయ్యాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పాన్లి. మూసి ఒడ్డున నడిచింది దండి యాత్ర, ఇండ్లు కూలగొట్టొద్దన్నారు పబ్లిక్ అంతా. అక్క చెల్లెండ్ల కొరకు కొత్త పథకాలు, చారానా వడ్డీకే ఇస్తారట 1,00,000 రూపాయలు. వేట్లపాలెం పోయిండ్రు మంత్రులు, బాధితులకు పంచిపెట్టిండ్రు చెక్కులు. అట్లిట్లా 30 ఏండ్లకు మళ్ళా ఇంటికి పోయిండు, మల్లోజులను చుట్టుముట్టిండ్రు చుట్టాలు దోస్తులు. పారా పలుగు పట్టిండు మంత్రి సారు, ఊరందరితోని కలిసి చెమటలు కక్కిండు. కంపుగొట్టే మూసిని ఇంపుగా చేస్తాం, మూసి ఒడ్డున కూకొని పబ్లిక్ అంతా ముచ్చట్లు పెట్టుకునేటట్టు చేస్తామంటారు సర్కారోళ్ళు. ఇంకో దిక్కు చేస్తే చెయ్యిర్రు గాని నడుమ ఇండ్లేంటి గూల కొడతామంటుర్రని అడగబట్టిరు పబ్లిక్. ఎగస్పాటోళ్ళు కూడా తాపకొగళ్ళు మూసి ఒడ్డుకు పోయి పంచాది మోపు చేస్తుర్రు. గిట్లనే అయితారన్నాడు కారు పాటోళ్ళు మూసి ఒడ్డున దండి యాత్ర చేసిండ్లు. మరి అక్కడక్కడ ఏమేమి ముచ్చట్లు నడిచినాయో అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు మూసి ఒడ్డుకు పోయి పంచాది పెడతానే ఉండ్రు. కారు పార్టీ వాళ్ళు అయినాక పువ్వు పార్టీ వాళ్ళు అయినాక మళ్ళా కారు పార్టీ వాళ్ళు. లీడర్లు అంతా ఎవళ్ళంతకు వాళ్ళు జట్టు కట్టుకొని పోతుండ్రు. పబ్లిక్ కు మేమున్నామంటే మేమున్నాం అంటుండ్రు. ఇట్లనే ఇగో అయితారం అందరు ఇండ్లకైనా ఉంటారు అనుకున్నారు. ఎట్టనో మరిగా గులాబీ లీడర్లు మూసి ఒడ్డు పొంటి దండి యాత్ర తీసిండ్రు. ఇండ్లు కూల కొట్టొద్దు, గోస పెట్టొద్దు అని గట్టిగానే గరమైనరు జనాలు. ఇక దండి మార్చుకు జనాలు కూడా దండిగానే వచ్చిండ్రు. ఇండ్లు పోతాయేమోననే బుగులతోని అందరికందరూ లొల్లికి దిగిండ్రు. ఇక బాట పొంచి అక్కడక్కడ ఆగి సర్కారోళ్ళ మీద బాణాలు వేసిండు మాజీ మంత్రి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, ప్రణాళిక లేకుండా ఇంటికి రెడ్ మార్క్ ఎట్లా వేస్తావు? ఏది బఫర్ జోన్ అని నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఇదివరకు నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, మీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరిని అనాలి? మరి ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఇదివరకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ చెప్పుతో కొట్టాలా? పర్మిషన్ ఇచ్చిన అధికారులను చెప్పుతో కొట్టాలా? లేదా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కంటే 1000 కోట్లు పంపిస్తారంట నెలకి, అందుకోసం మన ఇల్లు కొల్లగొట్టారంట. మొన్న హరీష్ రావు సారు, అటెనక పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు పోయి వచ్చిన మధు పార్క్ అపార్ట్మెంట్ కు అయితారం కేటీఆర్ సార్ కూడా పోయిండు. చూడండి అక్కడేమన్నాడో. 2 వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ అనే బఫర్లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉండొచ్చంట. అదేం లాజిక్? ఇది నిర్మాణం, అది నిర్మాణమే కదా. ఇది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్, అది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చరే కదా. మరి అదేం లాజిక్? అందుకే నేను మీకు చేసే అపీలల్లో ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక ఇటుక పెట్టలేదు, కొత్త నిర్మాణం ఒక్కటి చేయలేదు, కానీ 1000 ఇల్లు పడగొట్టారు. నదిలో ఇండ్లు కట్టుకోవద్దని కూలగొడతాండ్రు. మరి రేపు సర్కారు వాళ్ళు అదే జాగాలో హోటళ్లు కడతామంటుండ్రు. అట్టెట్లయితే చెప్పుండ్రా అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక 3-4 కిలోమీటర్లు గట్టిగానే నడిచింది దండి మార్చు. నడుమ అక్కడక్కడ చిన్న పొలగాన్లు కూడా మా ఇండ్లు కూలగొట్టకుండ్రి సారు అని చిట్టి మాటలతోని వేడుకుండ్రు. చిన్నలు పెద్దలు పబ్లిక్ అంతా ఇండ్లు కూలగొట్టొద్దని కోరుకుండ్రు. అయితే ఓ దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు పబ్లిక్ వద్దు అంటున్నా, సర్కారు వాళ్ళు మాత్రం మూసి కంపును కడిగేదాకా ఇడిచేది లేదన్నట్టే చేస్తుండ్రు. ఇప్పటికే గట్టు లంగరావుదికేంచి నార్సింగ్ పోయే దిక్కు పనులు కూడా చాలు చేసిండ్రట. అయితే మూసి ఒడ్డు పొంటి ఎవ్వల ఇండ్లు కూడా కొట్టినా సరే వాళ్ళకి అన్ని తీర్ల న్యాయం చేస్తాం, ఎవ్వలకేం నష్టం కాదంటుండ్రు సర్కారు వాళ్ళు. ఎగస్ పార్టీ వాళ్ళు వట్టిగా పబ్లిక్ ను బుగులు పట్టిస్తుండ్రు అన్నట్టు కోపానికి వస్తుండ్రు. మరిగా ఏం చేస్తారో ఎట్ట చేస్తారో చూసుకుంటూ పోవాలి. నీళ్ళు అడిగితే నీళ్ళు ఇయ్యాలి, రోడ్లు అడిగితే రోడ్లు ఇయ్యాలి, పథకాలు అడిగితే పథకాలు ఇయ్యాలి. వీలైతే పబ్లిక్ అడగకుండానే అన్ని తీర్ల వాళ్ళను దిల్కుషు చెయ్యాలన్నట్లే చూస్తుండ్రట ఏపీ సర్కారోళ్ళు. అందుకే పండుగకు ఓ శుభవార్త చెప్తున్నారు. కొత్త పథకాలు తీసుకొచ్చే ఇగురం చేస్తుండ్రు. ఇగో ఇట్లనే రాబోయే మహిళా దినోత్సవం నాడు మా అక్క చెల్లెళ్లకు మంచి ముచ్చట్లే వినిపించబోతుర్రట. చూడురు ఏం ముచ్చట్లు అవి. పండగకు ఓ పథకం అన్నట్టే చేస్తుండ్రు పోన్రి ఏపీ సర్కారు వాళ్ళు. ఇట్లనే మార్చి 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉన్నది కదా, ఆ రోజు నుంచి ప్రత్యేకంగా అక్క చెల్లెండ్ల కొరకే ఏపీలో ఇంకో 2-3 కొత్త పథకాలు చాలు చేయాలని చూస్తుండ్రు. అవేంటివంటే, ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం,
ఈ పథకం కింద పొలగాండ్ల చదువులకు 10,000 నుంచి ₹1,00,000 దాకా చారాన వడ్డీకే రుణం ఇస్తారట. ఇంకోటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ పథకం కింద ఆడపిల్లల లగ్గాలకు చారాన వడ్డీకే ₹1,00,000 దాకా రుణం ఇప్పిస్తారట. అన్ని అర్హతలు ఉంటే 48 గంటలలోనే పైసలు బ్యాంకు ఖాతాలో పడతాయి అన్నట్టు చెప్తుండ్రు. తీసుకున్న ₹1,00,000 కూడా 48 నెలల్లో అప్పుడింత ఇప్పుడింత కిస్తీలు కట్టుకుంటే తీర్చుకోవచ్చట. ఇవే కాదు, 8వ తారీఖు నాడు పలక ఫోన్లు కూడా పంచి పెడతారట. మహిళా దినోత్సవం నాడు అక్క చెల్లెండ్లను మస్తు దిల్కుజ్ చేయాలని కంకణం కట్టుకున్నారు సర్కారు వాళ్ళు. ఇక అది అట్లుంటే ఐతారం నుంచి ఏపీలో దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు పథకం చాలు చేసిండ్రు. ఎట్లయితే ఇప్పుడు ఆడోళ్ళు ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా బస్సులలో తిరుగుతాండ్రో అట్లనే దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ చూపించి 4 రకాల బస్సులలో ఫ్రీగా తిరిగొచ్చి ఇప్పటిసంది. మగోళ్ళు అయినా సరే దివ్యాంగులైతే వాళ్ళకు బస్సు ఫ్రీనే. ఏమైనా ఒకటెనక ఒకటి వరుస పెట్టి పథకాల ముచ్చట్లు చెప్తుండ్రు ఏపీ సర్కారు వాళ్ళు. ఎలక్షన్లలో ఓటేసి గెలిపించి గద్దెనెక్కించినాక పబ్లిక్ను నారాజ్ చేస్తే ఏమవుతుందో లీడర్లకు బాగా తెలుసు. అందుకే వాళ్ళని అస్సలే నారాజ్ చేస్తలేరు. బతుకు తెరువు కోసం పోతే బతుకులు ఆగమైనాయి. పటాకుల దెబ్బకు పానాలు పోయినాయి. గదే గా కాకినాడ జిల్లాలున్న ఏట్లపాలెం అనే జాగల శనివారం నాడు పటాకుల కార్ఖానాల మంటలంటుకొని బాంబు వేలినట్టే అయింది. వెంటనే సీఎం సారు తతిమ్మ లీడర్లంతా అక్కడికి పోయాల్సిండ్లు. పబ్లిక్కు ధైర్యం చెప్పిండ్లు. అయితే పబ్లిక్ ఇంకా దాంట్లోకించి బయటికి రాలేకపోతుండ్రు. ఐతారం కూడా ఏట్లపాలెంలా గొడగొడ ఏడ్చినట్టే ఉన్నది కథ. పాండ్రి అట్లా పోయొద్దాం. ఓ దిక్కు పటాకుల మోత, ఇంకో దిక్కు మనుషుల గుండె కోత. శనివారం నాడు గీ వేట్లపాలెం పెడబొబ్బలతోని మారు మోగింది. 21 మంది జీవిడ్చిండ్రు. ఇంకో 8 మంది దాకా దావకాన్ల వచ్చే పానం పోయే పానం అన్నట్టే ఉన్నారు. గోస అంటే గోస కాదు పోన్రి, అయినోళ్లను పోగొట్టుకొని గోడగోడ ఏడుస్తుండ్రు జనాలు. ఇక శనివారం మాపటీల దాకా అక్కడనే ఉన్నాడు సీఎం బాబు సారు. పబ్లిక్ కు అన్ని తీర్ల ధైర్యం చెప్పిపోయిండు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా దవాఖానకు పోయి దెబ్బలు తగిలిన వాళ్ళను చూసి అయ్యో దేవుడా అని చెలిచ్చిపోయిండు. ఇటు ఐతారం పొద్దుగాల్టి సంజయ్ మంత్రులు వేట్లపాలెంకు లైన్ కట్టిండ్రు. మున్సిపాలిటీ మంత్రి నారాయణ సారు, హోం మంత్రి అనితక్క గా పటాకుల కార్ఖానా కాడికి పోయి ఎట్లయింది ఏం కథ అనేది అన్ని తీర్ల చూసి వచ్చిండ్రు. సర్కారోళ్ళు ఇస్తామని చెప్పిన పరిహారం చెక్కులను బాధితులకు పంచిపెట్టిండ్రు. ఇక ఇప్పటికే ఎట్లా పడితే అట్లా పర్మిషన్లు లేకపోయినా సరే పటాకుల కార్ఖానాలు నడిపిస్తున్న వాళ్ళను పట్టించుకోకుండా లాపర్వ చేసిన ఆఫీసర్లను సస్పెండ్ చేసిండ్రు. ఎసోంటి వాళ్ళన్న ఉండని వాళ్ళని విడిచిపెట్టేదే లేదన్నట్టు మాట్లాడింది హోం మంత్రి అనితక్క. 100% SCBCలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకుని బతికే బతుకులు. ఆ రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ ఇల్లు గడవలేని పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి. ఎవరు తప్పిదం ఎవరిదైనప్పుడు తర్వాత విషయం, కానీ ముందు మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు కూడా ప్రభుత్వం తరపు నుంచి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఇల్లు లేవన్న వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడానికి, కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరిని కోల్పోయిన పిల్లల్ని కూడా చదివించే బాధ్యత, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మాధవ్ గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాదన్నట్టు ఇక ఒక్క గీ వేట్లపాలెంలోనే కాదు, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పటాకులు తయారు చేసే కార్ఖానాలు 50 దాకా ఉన్నాయట. దాంట్లో ఎవ్వరు కూడా రూల్స్ పాటిస్తలేరట. లెక్కకైతే 10 మంది కంటే ఎక్కువ పని చేయొద్దట అక్కడ, కానీ 50 మందితో పని చేస్తుండ్రు. నీళ్ల ట్యాంకీలు, పైపు లైన్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నట, కానీ ఎక్కడ అసోంటి దాఖలాలే లేవు అంటుండ్రు. ఇప్పటికన్నా జర సర్కారు వాళ్ళు ఆఫీసర్లు గిసోంటి పటాకులు తయారు చేసే కంపెనీల మీద గట్టిగా నజరేయాలని కోరుకుంటారు జనాలు. పానాలు పోయినప్పుడు కన్నేసి పెట్టాలి అని అడుగుతుండ్రు. ఒకప్పుడు అన్నలు అడవిలో ఉన్నారంటే ఆదివాసీ గూడాలల్లో ఉండేటి పబ్లిక్ భయం లేకుండా నిద్రపోయేటోళ్ళు. అండాల జీవితాలను వాళ్ళ బతుకులను సినిమాలుగా తీసేటోళ్ళు. భూసాములు పెత్తందారుల మీద అన్నలు ఎట్టెట్లా కొట్లాడేదో చూపెట్టేటోళ్ళు. అడవిలో అన్న, ఎర్ర సైన్యం, ఎర్రదండు, అడవి సుక్క, స్వర్ణక్క, ఓ ఇట్లా బొచ్చడి సినిమాలు వచ్చినాయి అన్నల మీద. ఇక గిప్పటి సంది అన్నల్ని చూడాలంటే సినిమాలనే చూడాలనేమో మరి. అవు లొంగిపోయిన అన్నలు ఒక్కొక్కరు ఇల్లు చేరుతుండ్రిగా. 30 ఏండ్ల తర్వాత సొంత ఇంటికి వచ్చిండు మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అన్న. మెడల షల్లబట్టేసుకొని టక్కేసుకొని ముద్దుగా తయారై ఇంటికి వచ్చిండు అన్న. ఇన్నేళ్ల తర్వాత అన్నను చూసిన వాళ్ళ ఇంటి వాళ్ళ మురిపోయి చిన్నగా లేదు. ఇక
పెద్దపల్లి మల్లోజుల సొంతూరు. ఏం తక్కువ 30 ఏండ్లు ఇంటోళ్ళను కలవరాక ఇన్నేళ్ల తర్వాత ఇల్లు దేవులాడుకుంటూ వచ్చిండనేటి ముచ్చట ఎలకవుడే ఆలస్యం. చుట్టుముట్టు ఉండేటోళ్ళు, చిన్నప్పటి దోస్తులు, చుట్టాలు, తెలిసినోళ్ళు అంతా ఇంటికి వస్తున్నారు మల్లోజులను చూసేటందుకు. వచ్చినోళ్ళు వచ్చినట్టే ఫోటోలు దిగుడే కాదు, సెల్ఫీలు గుంజుడే కాదు. అన్న కూడా అంతే, చిన్నప్పటి సోపతి గంటలతో ఇగో ఇట్లా బజార్లు నిలబడి ముచ్చట్లు చెప్పిండు నవ్వుకుంటా. ఏం తక్కువ 45 ఏండ్లు అన్నల్లా కలిసి 1970లో అడవి బాట పట్టిండు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కలుపుకొని 100కు మీదనే కేసులు ఉండే అన్నలాళ్ళు ఉన్నప్పుడు. మునుం పెట్టి అన్నల మీద కాల్పులు, దొరికిన వాళ్ళని దొరికినట్టే ఎన్కౌంటర్లు చేస్తుంటే పోయిన ఏడాది అక్టోబర్లో 60 మందితో వచ్చి మహారాష్ట్ర సీఎం ముంగట లొంగిపోయిండు అన్న. గట్ల లొంగిపోవుడుతోని అన్న మీద ఉన్న కేసులు పోయినాయి. ఓ 3 లక్షల రూపాయలు అన్న పేరు మీద ఉన్న రివార్డు అన్నకే ఇచ్చిలు కూడా. 5 నెలలైనా ఇంతవరకు ఇంటి మోకాన రానే లేదు. ఇదే తోల్తా ఇంటికొచ్చుడు. గంత పెద్ద దళంలో 5 ఏళ్లు పని చేసిన ఆయన ఊళ్ళకి వస్తున్నాయంటే ఉత్తగానే ఉంటదా? పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిళ్ళు. ఏదున్నా ఇన్నేళ్ల తర్వాత ఇంటి మనిషిని కళ్ళతోని చూసిన వాళ్ళది ఒక మురిపెం కాదు పోండ్రి. అనుకుంటుంటాం గాని మన లీడర్లల్లా చాలా మంది దానిక అన్ని పనులు తెలిసినోళ్లే ఉంటారబ్బా. అటు ఆంధ్రలనైనా ఇటు తెలంగాణలనైనా అంతే. ఎక్కువ మంది దానిక వ్యవసాయం చేసిన ఇండ్లకెంచి వచ్చినోళ్లే ఉంటారు కాబట్టి వ్యవసాయం పనులు అన్నీ తెలిసే ఉంటాయి. ఇక ఇంతమందికి పార పని, పలుగు పని ఇక అన్నీ వస్తాయి. ఇగో గీ మంత్రి సారు లెక్కన గడ్డపార బట్టి తోముతున్నాడు, పారందుకొని మట్టి ఎత్తిపోస్తున్నాడు. అంత పొడుగుతోని పునాది తీసిండు సారు. అది అయిపోయినాక ఇటు సుతారి మేస్త్రీలతోని కలిసి భీములకు మాలు కలుపుతున్నాడు. కంకర మిల్లరు మాలు కలుపుతుంటే తట్టలకెత్తుతున్నాడు పారందుకొని. పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెం అనేటి ఊళ్ళో కట్టేటి శ్మశాన వాటిక పనులలో కూలీలతోని కలిసి ఉప్పరి పని చేసిండు మంత్రి నిమ్మల రామానాయుడు సారు. ఓ కాంచి ఎండ దంచి కొడుతుంటే ఒక్క పాలు కూడా ఊకోలే. గమ్మతేందంటే వాళ్ళంతా కూలి పనికి వచ్చిన వాళ్ళు కాదటనుళ్ళు. మన పని మనమే చేసుకోవాలి. ఊరి పని కొరకు ఇంటికొకరు రావాలంటే ఇంటికొకరు వచ్చిరట శ్మశాన వాటిక కట్టేటి పనికి. వాళ్ళెంబడి సారసుత పొద్దంతా ఉండి పని చేసిండు గిట్లా. మనం పని చేయాలి, నలుగురితో చేపియాలనేది సార్ ఆపోచన అన్నట్టు. ఆయన సార్ కిట్ట మందితోని కలిసి పని చేసుడు కొత్తగా తీయాలి. పనులు ఎట్టెట్టయితున్నాయి, ఎంత రూపాయి మీద అవుతున్నాయి అనేదంతా అరుచుకునేందుకు వారానికి కోపాలి కొత్తగా కట్టేటి పనుల కాడికి పోతాడు మంత్రి సారు. ఆగో అటనే ఇవాళ గీడికి పోయి చెమటలు తీసిండు అన్నట్టు. అంతేకాదు వ్యవసాయం పనులు చేసుట్లో కూడా సారుకు మంచి చేదిలినోడే. ఏదున్నా గట్ల పోయి ఒక తట్టమోసి వచ్చినట్టు కాకుండా పొద్దంతా ఆన్నే ఉండి కూలీలతో కలిసి పని చేసిండంటే సార్ను తారీఫ్ చేయాల్సిందేనాబ్బా. అయితే కారు రేసింగు, బైకు రేసింగులు, ట్రాక్టర్ రేసింగులు, ఆఖరికి లారీలతో కూడా రేసింగులు పెట్టుకున్న ముచ్చట్లు బొచ్చడున్నాయి. అట్లా మస్తు మాట్ల మనం వార్తలు కూడా చెప్పుకున్నాం. అవి అంటే అందరికి ఎరుకున్నదే. కానీ ఓ కాడ ఇంజనీరింగ్ చదువులు చదువుకునేటి పొల్లగండ్లకు ఓ ఇచ్చంత్రమైన రేసింగులు పెట్టిండ్రట. మరి అది ఎక్కడా, ఇంతకు ఏం రేసింగ్లు అయ్యి ఏందా కదా అనేటిదని తరుచుకొని వద్దాం పాండ్రి. వరాలు, గుంటలు, గడ్డల మీద పడి ఎగేసుకుంటా దిగేసుకుంటా రయ్య రయ్య ఉలుకుతున్నాయి లే బండ్లు. చూడ్డానికి చిన్న ట్రాక్టర్ల తీరుగానే ఉన్నాయి కానీ ఈ ట్రాక్టర్లు కాదుల్లో బగ్గీలు అంటారట. వీటిని బాజాసే ఇండియా పేరుతో జాతీయ స్థాయిలో పోటీలు పెట్టిరు మెదక్ జిల్లా నర్సాపూర్లా. 3 వద్దులు నడిచేటికి బగ్గీ పోటీలకు 55 ఇంజనీరింగ్ కాలేజీలకేంచి వచ్చారు పోటీ చేసేందుకు. మామూలుగానైతే ఇటువంటి పోటీలు మనతన తక్కువ నడుస్తాయి, ఉత్తర భారతదేశం కెల్లా నడుస్తాయి బాగా. అట్లా 3 ఏళ్ల సంది మనతన మెదక్ జిల్లా నర్సాపూర్ ఉన్న BVRIT కాలేజీలో పెడుతున్నారు ఈ పోటీలను. అట్లనే ఈ ఏడు కూడా విద్యార్థులకి క్లాస్ రూమ్ తరగతి 4 గోడల మధ్య కాకుండా ఇలా ప్రాక్టికల్గా నేర్చుకొని ఇండస్ట్రీతో అనుసంధానమై ఇలా వాళ్ళు ఈ విధంగా వెహికల్స్ తయారు చేయడం ద్వారా వాళ్ళు నాలెడ్జ్ పొంది వాళ్ళ యొక్క జీవితంలో మంచి ప్లేస్మెంట్ సాధిస్తారని మేమందరం కూడా బలంగా నమ్ముతున్నాము. 3 వద్దుల ఏడికి పోటీలను కాలేజీకి పక్క పొంటే ఉన్న రామచంద్రాపూర్ షర్లబెట్టిలు 7 ఐతారంతో ఒడిసినాయి బగ్గి పోటీలు. గెలిచిన వాళ్లకు ప్రైజులు ఇచ్చారు కూడా. ముంగటకి బగ్గి పోటీల గురించి పబ్లిక్ కెలక చెప్తాం అనేది పోటీలు పెట్టిన వాళ్ళు అంటున్న మాట. అంతేకాదు ఈ పోటీలను చూసేందుకు చుట్టుముట్టుండేటి పబ్లిక్ కూడా బగ్గొచ్చారు. ఏదున్నా భలే గమ్మతున్నాయి అబ్బా ఈ పోటీలు. ఇక నీ చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేయ్రి. ఏలూరు జిల్లాలో మహిళా దినోత్సవం వారోత్సవాలను షాల్ చేసిరు జిల్లా పోలీసు వాళ్ళు. జిల్లా మొత్తం చదువుకునేటి ఆడపిల్లలతోని బ్యానర్లు పట్టుకుని ర్యాలీలు తీసిరు కూడా. సడకుల మీద బ్యానర్లు పట్టుకుని మానవహారాలు చేసిరు. ఈ నెల 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం కార్యం ఉంటది. అందుకనే 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఈ వారోత్సవాలు నడుస్తాయి అన్నట్టు.
నల్గొండ జిల్లా రాములబండ అనేటి ఊళ్ళో సీతారామచంద్ర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జోరుగా నడుస్తున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద చుట్టం లెక్కన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చిండు. ఒత్తుడుతోనే భక్తులతోనే కలిసి రథాన్ని బట్టి గుంజిండు. శ్రీరామనవమి ముంగట్నే ఉన్నది కాబట్టి ముందుగానే బ్రహ్మోత్సవాలు చేసుడు అక్కడ వాళ్ళకి అలవాటు. అయితేనే ఈ ఏడు చేసేటి ఉత్సవాలకు మంత్రి సార్లు పిలిచి అన్నట్టు పెద్ద చుట్టం లెక్కన. ఆడికెంచి సీతా మహారాజు విగ్రహం కాడికి వచ్చిండు మంత్రి సారు. బొమ్మకు పడదా గుంజి సాల్ చేసిండు. పెళ్లిళ్ల సీజన్ సాలైంది కదా, ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్కు పెళ్లి పిలుపులు బొచ్చెడు వస్తున్నాయి. తెలంగాణ చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ కొడుకు పెళ్లికి రావాలని ఇంటి ఆమెతో కలిసి పెళ్లి కార్డు పట్టుకుని సీదా సీఎం సార్ ఇంటికి వచ్చిండు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. ఈ నెల 5వ తారీఖు నాడు సార్ కొడుకు లగ్గం. అటు సినిమాల హీరోయిన్ విజయ్ దేవరకొండ రష్మిక లగ్గం అయ్యనుండే కదా, రిసెప్షన్ కు రావాలని పిలిచేందుకు కార్డు పట్టుకుని సీదా సీఎం సార్ ఇంటికి వచ్చింది కొత్త పెళ్లి పిల్ల. సినిమాల హీరోయిన్ అంత బహిరంగ ఇల్లు దేవులాడుకుంటూ వచ్చే, అందుట్లో ఆడపిల్ల నాయే. ఉత్త చేతులతో పంపిస్తే అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే ఇగో ఇట్లా బొట్టు పెట్టి పట్టుబట్టలు పెట్టి కూడా. మరి చూడాలి సీఎం సార్ ఎన్ని పెళ్లిళ్ళకి పోతాడో ఏమో గానీ ఏడైతే బొచ్చెడు పెళ్లిళ్ళు ఉన్నాయి అబ్బాకి ఎండాకాలంలో. చూసిండ్లు కదా ఇవి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.